ఓం శ్రీ మాత్రే నమః. కర్కాటక రాశి వారి జీవితంలో ఊహించని పెను మార్పులు. మార్చి నెల రెండవ వారంలో మిమ్మల్ని చేయన్న వారే మీ కాళ్ళ దగ్గరికి వస్తారు. కలలో కూడా ఊహించని అదృష్టం మీకు పట్టబోతుందని చెప్పడంలో సందేహం లేదండి. అసలు ఈ కర్కాటక రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? మీ జీవితం ఏ విధంగా ఉండబోతుంది? మీకు అదృష్టమా, దురదృష్టమా అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్‌గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కర్కాటక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయో అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి. పునర్వసు 4 పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. కర్కాటక రాశి వారికి సమయం వీరి జీవితంలో మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి అదృష్టమైనటువంటి మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూడవచ్చనే చెప్పాలి. మిశ్రమ వాతావరణం ఉంటుంది. మీ మీ రంగాల్లో జాగ్రత్తగా మెలగాలి. అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. శాంతంగా వ్యవహరిస్తే మేలు జరుగుతుంది. విరోధులను తక్కువగా అంచనా వేయవద్దు. నవగ్రహ ఆరాధన చేస్తే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఎలాంటి పరిస్థితులనైనా సరే ఎదుర్కొనగలము అనేటటువంటి మనోబలంతో పనులను ప్రారంభించండి. విజయాలు తప్పకుండా వస్తాయి. మిశ్రమ ఫలితాలు ఉన్నప్పుడు ఓర్పు, సహనం అనేవి మీకు రక్షణ కవచాల్లాగా పనిచేస్తాయి. గుర్తించండి. ఆఫీస్లో మీ పని మీరు చేసుకుంటూ పోతే ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా మీ యొక్క లక్ష్యాలను మీరు చేరుకుంటారు. ఇతరులతో గొడవల్లో తలదూర్చకుండా ఉండడం వలన అనవసరమైనటువంటి చిక్కుల నుండి తప్పించుకోవచ్చు. వారంలో కొన్ని రోజులు కష్టంగా అనిపించినా మీ పట్టుదల వలన వారం చివరిలో మంచి ఫలితాలు చూస్తారు. వ్యాపారంలో కష్టాలు రాకుండా ఉండాలి అంటే సమయస్ఫూర్తితో తెలివిగా నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. భవిష్యత్తు గురించి ఆందోళన చెందకుండా ప్రస్తుత బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తే అంతా కూడా శుభమే జరుగుతుంది. నవగ్రహ స్తోత్రం మీకు శుభప్రదమైన ఫలితాలు, మార్పులు కూడా ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ కర్కాటక రాశి వారికి ఈ మార్చి నెల అనేది మీ జీవితానికి ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాగా ఉండబోతుందని చెప్పాలి. మీ లైఫ్ అయితే పూర్తిగా మీరు కలలో కూడా ఊహించలేనటువంటి అద్భుతాలు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూడవచ్చు. ఇప్పటివరకు కూడా మీరు ఏవైతే కష్టాలు పడి ఉన్నారో అటువంటి కష్టాలన్నింటి నుండి కూడా కర్కాటక రాశి వారి ఈ సమయంలో పూర్తి విముక్తి అయితే పొందగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారి లైఫ్కి సంబంధించినటువంటి విషయాలు చూసుకున్నట్లయితే కనుక వృత్తి మరియు వ్యాపారం గురించి చూసుకున్నట్లయితే ఈ సమయం మీ యొక్క వృత్తి జీవితం ఒక రోలర్ కోస్టర్ లాగా అనిపించవచ్చు. 8వ ఇంట కుజ రాహుల కలయిక మీ యొక్క పని ప్రదేశంలో ఆకస్మిక ఊహించని మార్పులను తీసుకురాగలుగుతుంది. ఒక ప్రాజెక్ట్ నిలిచిపోవచ్చు లేదా సహోద్యోగుల నుండి రహస్య వ్యతిరేకతను కూడా మీరు ఎదుర్కొనవచ్చు. ఆఫీస్ రాజకీయాలకు దూరంగా ఉండడం మరియు ప్రశాంతంగా ఉండడం కూడా చాలా ఉత్తమం. అయితే 9వ ఇంట ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి శుక్రుడు ఒక ఆశాకిరణం. మీకు ఊహించని వ్యక్తుల నుండి బహుశా ఒక మార్గదర్శకుడు లేదా మహిళా అధికారి నుండి కూడా సహాయం మీకు అందుతుంది. మీ యొక్క పని, ప్రయాణాలు, పబ్లిషింగ్ లేదా అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించినదైతే కనుక మీరు అద్భుతమైన ఫలితాలు చూస్తారు. మార్చి 15 తర్వాత సూర్యుడు 9వ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు మెరుగుపడతాయి మరియు పై అధికారుల నుండి గుర్తింపు కూడా ఉంటుంది. ఆర్థిక పరంగా ఇది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయంగా చెప్పవచ్చు. అష్టమ స్థానం అంటే 8వ ఇల్లు తరచుగా వైద్య ఖర్చులు, పన్ను చెల్లింపులు లేదా ఆకస్మిక మరమ్మతుల వంటి ఊహించిన ఖర్చులను తీసుకువస్తుంది. ఎవరికి కూడా అప్పు ఇవ్వకండి, ఎందుకంటే దాన్ని తిరిగి వసూలు చేయడం కొంచెం కష్టం కాబట్టి. ఇక్కడ కుజుడు వారసత్వ ఆస్తులు లేదా ఉమ్మడి ఆస్తుల విషయంలో వివాదాలను కూడా మీరు తలెత్తే అవకాశాలు ఉంటాయి కనుక మీరు తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. సానుకూల అంశం ఏమిటి అంటే 9వ ఇంట ఉన్నటువంటి శుక్రుడు విదేశాలు లేదా ఉన్నత విద్యకు సంబంధించినటువంటి ఆర్థిక విషయాల్లో అదృష్టాన్ని ఇస్తాడు. మీకు స్కాలర్షిప్ లేదా గ్రాంట్ లభించవచ్చు. తండ్రి లేదా తండ్రి గారి యొక్క సమానుల ద్వారా కూడా లాభాలు సూచింపబడుతూ ఉన్నాయి. ఈ నెల విపరీతంగా ఖర్చు చేయడం కంటే పొదుపు చేయడం పైన దృష్టి పెట్టండి, మేలు జరుగుతుంది. ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. 8వ ఇంట గ్రహాల కూటమి కుజుడు, రాహువు, బుధుడు ముఖ్యంగా పునరుత్పత్తి వ్యవస్థ, ఇన్ఫెక్షన్ లేదా జ్వరాలకు సంబంధించినటువంటి ఆకస్మిక అనారోగ్యాలకు గురి అవకాశాలను సూచిస్తుంది. అంగారక యోగం కుజ మరియు రాహువు వలన గాయాలు, కాలిన గాయాలు లేదా ప్రమాదం పెరుగుతుంది. వాహనాలు నడిపేటప్పుడు, యంత్రాలతో పనిచేసేటప్పుడు కూడా కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి. రాహు ప్రభావం వల్ల మానసిక ఆందోళన కూడా ఎక్కువగా ఉండవచ్చు. అయితే 9వ ఇంట ఉన్నటువంటి శుక్రుడు మరియు 12వ ఉన్నటువంటి
గురుడు ఆధ్యాత్మిక ఉపశమనాన్ని ఇస్తారు. మీ యొక్క మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, యోగా మరియు నీటి ప్రదేశాల దగ్గర సమయం గడపడం కూడా ఎంతో మేలు చేస్తుంది. రెండవ ఇంట అంటే కుటుంబం మరియు వాక్ స్థానంలో కేతువు మరియు 8వ ఇంట ఉన్నటువంటి తీవ్రమైన శక్తి కారణంగా కుటుంబ జీవితంలో కొంత అల్లకల్లోలం కలగవచ్చు. ఆర్థిక లేదా వారసత్వ విషయాలపైన వాదనలు తల ఎత్తవచ్చు. మీ యొక్క మాటల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే అపార్థాలు అనేవి త్వరగా పెద్దవి కావచ్చు కనుక. అయితే మీ యొక్క తండ్రి లేదా గురువులతో మీ యొక్క సంబంధం మీకు చాలా బలాన్ని ఇస్తుంది. 9వ అయినటువంటి శుక్రుడు వారు మీకు మార్గదర్శకత్వం మరియు మద్దతుకు అందిస్తారు. మరియు మీకు వివాహం అయితే మీ జీవిత భాగస్వామి కొన్ని ఆరోగ్య సమస్యలు లేదా ఆర్థిక ఒత్తిడిని కూడా మీకు ఎదుర్కొనవచ్చు. 8వ అధిపతి శని 8వ ఇంటి నుండి 8వ ఇంట ఉండడం వలన మీ ఈ దశలో వారికి అండగా నిలవండి. ఈ రాశి విద్యార్థులు మరియు విద్య గురించి చూసుకున్నట్లయితే విద్యార్థులకు ఈ సమయం అద్భుతమైన అవకాశం ఉంటుంది. 9వ ఇంట ఉన్నటువంటి శుక్రుడు ఉన్నత విద్యను అత్యుత్తమమైనటువంటి స్థానం. మీరు విదేశాల్లో చదువుకోవాలి లేదా మాస్టర్స్ పిహెచ్డి చేయాలి అనే ప్లాన్లో ఉన్నట్లయితే కనుక ఆటంకాలు తొలగిపోతాయి. స్కాలర్షిప్ దరఖాస్తులకు అనుకూలంగా ఉంటుంది. పరిశోధన లేదా జ్యోతిష్యం, వాస్తు వంటి రహస్య శాస్త్రాల్లో నిమ్దవిల్లు విద్యార్థులకు ఇది పురోగతి సాధించే సమయము. మీ యొక్క అంతర్దృష్టి మరియు విషయ పరిజ్ఞానం కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. అయితే సాధారణ పాఠశాల విద్యార్థులు ఏకాగ్రత లోపం కారణంగా ఇబ్బందులు పడవచ్చు. క్రమశిక్షణతో చదువుకోవడం మీరు అలవాటు చేసుకోండి, మేలు జరుగుతుంది. మీరు చేయాల్సిన పరిహారాలు: కుజరాహుల వలన వచ్చే ఆరోగ్య సమస్యలు మరియు ప్రమాదాల నుండి రక్షించుకోవడానికి ప్రతిరోజు మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి. మంగళవారం, శుక్రవారాల్లో దుర్గాదేవిని పూజించండి. కుజరాహులను శాంతింపజేయడానికి ఎర్రటి పూలు సమర్పించండి. మంగళవారాలు మందులు లేదా రక్తం దానం చేయండి. ఇది ఆరోగ్యం పైన ప్రతికూల ప్రభావం తటస్థీకరించడానికి సహాయం చేస్తుంది. ఏదైనా సరే సుదూర ప్రయాణానికి ముందుగా ఆటంకాలు తొలగిపోవడానికి విఘ్నేశ్వరునికి కొబ్బరికాయను కొట్టండి, మీకు మేలు జరుగుతుంది. చూశారు కదండి, ఈ కర్కాటక రాశి వారి గురించి అయితే పూర్తి విషయాలే తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి వారి యొక్క నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను, ధనాన్ని, వస్తు సంపదను, తమ సమస్తాన్ని సమర్పించుకుంటారు. వీరికి నష్టం కలిగినా, అనారోగ్యం కలిగినా ఏమాత్రము లెక్క పెట్టకుండా సహాయం చేస్తారు. ఇతరుల బాధ్యతలను ఎత్తిమీద పెట్టుకుని స్వభావం వీరు కలిగి ఉంటారు. మీరు ఎక్కువగా ప్రయాణం చేసే వృత్తులు యందు స్థిరపడతారు. అనగా వాహనములు, నౌకలు, విమానములపైన, రైలు బండ్లపైన తిరిగే వృత్తుల్లో వీరు రాణిస్తారు. టూరింగ్ ఏజెంట్లు, టూరిస్ట్ సంఘ నిర్వాహకులు, ఔషధము ఏజెంట్లు ప్రచారం చేయవారు కానీ వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. నీటిపైన ఎగుమతి దిగుమతి వ్యాపారాలు, తినుబండారాలు, పానీయములు వ్యాపారాలు వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తాయి. కర్కాటక రాశి వారికి ఉద్యోగం కన్నా వ్యాపారం బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు. వేరే స్థలంలో ఎంత సౌకర్యములు ఉన్నప్పటికీ కూడా తమ సొంత ఇంటికి ఎప్పుడెప్పుడు వెళదామా అని వీరు అనుకుంటూ ఉంటారు. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.